హాయ్ అండి. నేను మీ అమలు. ఇవాళ మనం చికెన్ బర్గర్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడబోతున్నాం అనమాట. దీనికోసం 200 గ్రాముల చికెన్ తీసుకోండి. బోన్‌లెస్ చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు ఒక 2 చెంచాలు వేసుకోండి. అలాగే ఒక 2 చెంచాలు మనము అల్లం ముక్కలు కూడా వేసుకుందాము. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే గుప్పుడు కొత్తిమీర ఆకులు, ఒక చెంచా మిరియాల పొడి, ఒక చెంచా ఉప్పు, అంటే మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా కారము, అలాగే ఒక చెంచా వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్‌లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉందన్నమాట పేస్ట్. దీన్ని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా పొడి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మనము సోయా సాస్, అలాగే ఒక కోడిగుడ్డు కొట్టి వేసుకుందాము దీనిలో. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్‌లో పెట్టండి. డీప్ ఫ్రీజర్‌లో పెట్టి తీసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్యాటీలాగా తయారు చేసుకుందాము. ఇలా తయారు చేసుకున్నటువంటి ప్యాటీని మనకి ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, మైదాని నీళ్లు వేసి ఉప్పు వేసి కలుపుకున్నటువంటి మిశ్రమంలో ముంచి బయటికి తీసి దీనిపైన మనము బ్రెడ్ క్రమ్స్ని చల్లుకుందాము. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీన్ని షాలో ఫ్రై చేయండి. పాన్లో కొంచెం నూనె వేసి దాన్ని మనము ప్యాటీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారంటే మీకు అద్భుతమైన చికెన్ బర్గర్ రెడీ అయిపోతుందనమాట. ఒకవైపు బాగా కాలిన తర్వాత మీరు దీన్ని మళ్ళీ తిప్పి రెండో వైపు కూడా బాగా కాల్చండి. ఈ విధంగా 2 వైపులా వేగిన తర్వాత దీన్ని తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేయించాననమాట. అంటే కొంచెం లైట్‌గా వేగితే ఇంకా బావుంటదనమాట బర్గరు మీకు. ఇప్పుడు మనం సాస్ తయారు చేసుకుందాము. దీనికోసం ఒక గిన్నె తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మైనస్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ టమాటో సాసు, అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, ఒక సగం నిమ్మకాయ చెక్క జ్యూస్ పిండుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి మైనస్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బర్గర్ బ్రెడ్ మనకు బయట మార్కెట్‌లో దొరుకుతది. ఇది ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక పాన్‌లో బటర్ వేసుకొని 2 వైపులా దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకోకుండా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా కూడా మనం బర్గర్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటదనమాట. పిల్లలు బాగా తింటారు. సో, అందుకోసమని నేను ఫ్రై చేశాననమాట బర్గర్ బ్రెడ్‌ని. సో, ఇప్పుడు దీని మీద మనము ఒక టేబుల్ స్పూన్ మయోనైస్ వేసుకుందాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద మనం ఇప్పుడు లెట్యూస్‌ని పెట్టుకుందాము. దీని మీద మనం తయారు చేసుకున్నటువంటి చికెన్ ప్యాటీని పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి బర్గర్ సాస్ ఉంది కదా, అది స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ మీద కొంచెం మీరు పెప్పర్‌ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇంకా టేస్టీగా ఉంటదనమాట. ఇప్పుడు మళ్ళీ దీని మీద సాస్ వేసుకోండి. ఇది బర్గర్ అనేది మనం ఇష్టం వచ్చినట్టుగా ఏ ఆర్డర్‌లోనైనా అరేంజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు దీని మీద నేను ఒక చీజ్ స్లైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మళ్ళీ లెట్యూస్ పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సాస్ వేసుకోండి. అలాగే మీకు కావాలంటే టమాటో సాస్ వేసుకోవచ్చు. దీని మీద ఏ సాసెస్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బర్గర్ బ్రెడ్‌ని దాని మీద పెట్టుకోండి. ఇప్పుడు మనకి బర్గర్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారా? ఎంత టేస్టీగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ వాచ్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ యూర్ డే. టేక్ కేర్. బాయ్.